కాంగ్రెస్ ఎజెండా యాంటీ హిందూ ఎజెండా. ఇలా 2014 లోపల మతహింస నిరోధక చట్టం పేరు మీద ఒక చట్టం తేవాలని సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ 2 ప్రభుత్వం ప్రయత్నం చేసింది. డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. మనందరి అదృష్టం, దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం కింద అమలు అయ్యుంటే ఇవాళ ప్రతి హిందువు జైల్లో ఉండాల్సి వచ్చింటుంది. ఎంత ఘోరమైనటువంటి చట్టం అంటే, 2 అరటిపండ్ల షాపులు ఉంటాయి, ఒకటి హిందువు ఉంటుంది, ఒకటి ముస్లింలు ఉంటుంది. నేను పోయి హిందూ షాప్ లో అరటిపండ్లు కొనుక్కుంటే ఒకవేళ ముస్లిం కు నేను ముస్లిం అనే అనుమానం కారణంగానే నా షాప్ కు రాలేదు, నాకు అభద్రత వచ్చిందని చెప్పి కూడా నా మీద కేసు పెట్టవచ్చు. 6 నెలలు. ఇంత ఘోరమైనటువంటి డ్రాఫ్ట్ అంతే. ఈ దేశం లోపల హిందువులను చట్టం అండి, మతహింస నిరోధక చట్టం అనేటువంటిది 2014 అని కొట్టండి, అన్న విషయాలు తెలుస్తాయి. అటు పలానా ముస్లిం కు మీ మీద అనుమానం వచ్చినా మీ మీద కేసు పెట్టవచ్చు. మీరు ఎన్నడూ జీవితంలో కలవని వ్యక్తి అయినా సరే, మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉంటాడు, ఆయన ఎన్నో కరీంనగర్ లోనో వరంగల్ లో ఉన్న ముఖం నచ్చక మీరు మీ ముఖం చూస్తే భయం వస్తే మీ మీద కేసు పెట్టవచ్చు. ఇంత ఘోరమైన చట్టం ఈ దేశం లోపల హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేసేటువంటి చట్టం చేయబోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అదృష్టము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు.